చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడు అన్యాయం జరిగినా ఎదురు తిరిగిన సింహాన్ని, పులిని, చిరుతని చూసుంటారు. అన్యాయంపై తిరగబడ్డ ఒక ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల పొడతా ఏటి మళ్ళీ చెప్పే వస్తే ఊరికి మంచిది కాదు. కొలిగొల్చడానికి పోయిన మనుషుల్ని కొట్టినాడంటన్నా. ఏ ఊడ్రా? బలముందన్న హంతో కొట్టేవాడు రౌడీ, బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు. మా కృష్ణ బరిలోకి సింహం సార్, సింహం. ఒక ఏనుగు గుంపు. ఈ గ్యాంగ్ ఎదిరించో, జట్టు కట్టకో, ఏమీ పీకలేం. వీళ్ళని చూస్తే దున్నపోతుల్లా కలిసి వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. ఒక్కసారి లంకలో కత్తి కట్టారు అంటే ఆ మనిషిని సంపకుండా వదలరు. వాడి సొంత మనుషులే వాడి మీద కత్తి కడుతున్నారంట.